Hi friends, welcome to Taja Recipes. Please watch full video friends. ఇవాల్టి రెసిపీ వచ్చేసి బిగినర్స్ అండ్ బ్యాచిలర్ స్పెషల్ వెరీ ఈజీ అండ్ వెరీ టేస్టీ చికెన్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి చూద్దాము. తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఇంకా తయారు చేసే విధానం చూసే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. 700 గ్రామ్స్ దంచిన వెల్లుల్లి, 1 టీ స్పూను దంచిన అల్లం, 1 టీ స్పూన్ కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలు, 3 టమాటాలు చిన్న ముక్కలు చేయాలి. ప్యాన్ వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోని ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా వేసుకొని కలర్ మారే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, అదేవిధంగా చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అట్లాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి, మంచి టేస్ట్ ఉంటుందండి. దంచిన అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోని టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలంతా కూడా మెత్తగా అయ్యే వరకు మూత పెట్టుకొని మనము దీన్ని ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు బాగా మెత్తగా అయ్యి ఆయిల్ అంతా కూడా ఇలా బయటకు వస్తున్నప్పుడు ఇప్పుడు దీంట్లోని చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోని మన టేస్ట్కి తగినంత కారం యాడ్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూను రెడీమేడ్ చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని చికెన్ ముక్కలన్నీ కూడా బాగా ఫ్రై అయ్యే వరకు మూత అలాగే పెట్టుకొని ఉంచుకోవాలి. చికెన్ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఒక 200 ml వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ ఉడికించుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత చూస్తే మనకు చికెన్ ఇలా చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఆయిల్ అంతా కూడా సపరేట్ అయింది కదా, బాగా ఉడికింది. ఇప్పుడు దీంట్లోని కొత్తిమీర వేసుకుందాము. ఉప్పు కారం అన్నీ కూడా చెక్ చేసుకొని ఏదైనా అవసరం అనుకుంటే అడ్జస్ట్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ తయారైపోతుంది. చాలా ఈజీగా మనం ఈ చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను సాల్ట్ ముందే వేసానండి, ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది. మీరు చెక్ చేసుకొని వేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.